హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి హోప్‌ను కోల్పోయి ఉంటారు. ఇలా హోప్ కోల్పోయిన వాళ్ళకి చుట్టూ ఉన్న విషయాలన్నీ నెగెటివ్‌గా కనిపిస్తాయి. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు. వాళ్ళు ఎటువంటి చిన్న సమస్యని చూసినా సరే, దానిని వాళ్ళు పెద్ద కొండంత సమస్యలా భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చినా, వాళ్ళ చుట్టూ అన్నీ నెగెటివ్‌గా అనిపించినా సరే, వాళ్ళకి ఎటువంటి సమస్య లేదన్నట్లు కామ్‌గా, సంతోషంగా ఉంటారు. దానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదే పాజిటివ్ థింకింగ్ పవర్. ఈ వీడియోలో మనం ప్రతి సిట్యుయేషన్‌లో ఎలా పాజిటివ్‌గా ఉండాలి, ప్రతి ప్రాబ్లమ్‌ని ఎలా కామ్‌గా ఎదుర్కోవాలి, మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, దాన్ని కామ్‌గా, పాజిటివ్‌గా, పానిక్ అవ్వకుండా ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు నెగెటివ్ థింకింగ్ అనేది ఎలా బిల్డ్ అవుతుందో తెలుసుకుందాం. మన బ్రెయిన్ అనేది ఒక సర్వైవల్ మిషన్ లాంటిది. ఇది ప్రమాదాలను ముందుగానే గుర్తించడానికి డిఫాల్ట్‌గా తయారు చేయబడుతుంది. దీన్ని సైకాలజీలో నెగటివిటీ బయాస్ అని అంటారు. ఈ నెగటివిటీ బయాసే మన యాన్సిస్టర్స్‌కు అడవిలో బతకడానికి అవసరమైంది. ఇప్పుడు ఈ నెగటివిటీ బయాసే మన మోడర్న్ లైఫ్‌లో అన్నెసెసరీ ఫియర్, యాంగ్జైటీ మరియు ఓవర్ థింకింగ్‌కు కారణమవుతుంది. ఒక నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు అది రిపీటెడ్‌గా మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. దానినే కాగ్నిటివ్ లూప్ అని అంటారు. మనమందరం ఈ కాగ్నిటివ్ లూప్‌ని లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటాం. ఈ కాగ్నిటివ్ లూప్ అనేది న్యూరాన్స్ మధ్య రిపీటెడ్‌గా పాత్‌వే లాగా తిరుగుతుంది. దాన్నే మనం న్యూరల్ కండిషనింగ్ అని పిలుస్తాం. అంటే మనం రిపీటెడ్‌గా నెగెటివ్‌గా ఆలోచిస్తూనే ఉంటాం. అది ఏదో ఒక రోజు మనకి తెలియకుండానే ఆటోమేటిక్‌గా హ్యాబిట్‌లా మారుతుంది. అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్ అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. మనం మన చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని అస్సలు పట్టించుకోకుండా, పానిక్ అవ్వకుండా, నెగటివిటీకి దూరంగా ఉండి కామ్‌గా సొల్యూషన్స్ ఆలోచించడం. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది ఒక విషయాన్ని చెప్తుంది. అది ఏంటంటే ఎవ్రీ సిట్యుయేషన్ హ్యాస్ సమ్ వాల్యూ టు లెర్న్ అండ్ టు గ్రో. అంటే మనం ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఆ సిట్యుయేషన్‌లో ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ సిట్యుయేషన్ నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అసలు పాజిటివ్ థింకర్స్ ఎలా థింక్ చేస్తారో తెలుసుకుందాం. వాళ్ళు సమస్యని ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక ఆపర్చునిటీ లాగా చూస్తారు. వాళ్ళున్న సిట్యుయేషన్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా భయపడకుండా ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టకుండా ఓన్లీ సొల్యూషన్ పైన మాత్రమే దృష్టి పెడతారు. అసలు నెగెటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చాలి? మన లోపల నెగెటివ్ థాట్స్ అనేవి పెరిగిపోతే అవి మన ఎంటైర్ మూడ్‌ని, డేని, హెల్త్‌ని అన్నిటిని ప్రభావితం చేస్తుంది. కానీ ఒక చిన్న స్విచ్ మారితే అదే ఎనర్జీ మనని పాజిటివ్ డైరెక్షన్‌లో నడిపిస్తుంది. అలా నెగెటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చే 3 టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మొదటి టెక్నిక్ వచ్చేసి రీఫ్రేమింగ్. ఈ రీఫ్రేమింగ్‌లో ఒకే సిట్యుయేషన్‌లో 2 ఆలోచనలను చేయడం. ఉదాహరణకు మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయారు. చాలా మందికి వెంటనే నెగెటివ్ ఫ్రేమింగ్ అనేది ఏర్పడుతుంది. నా జీవితం చీకట్లోకి పడిపోయింది అని అనుకుంటారు. కానీ మీరు వెంటనే ఆ నెగెటివ్ ఫ్రేమింగ్‌ని పాజిటివ్ రీఫ్రేమింగ్‌గా మార్చాలి. నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. ఇక నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయింది అని అనుకోకుండా, ఇది నాకు కొత్త అవకాశాల కోసం తెరిచిన తలుపు అని అనుకోవాలి. ఇప్పుడు ఇదొక పాసిబిలిటీ లాగా కనిపిస్తుంది. మన ఎమోషన్స్ అన్నీ పాజిటివ్‌గా మారతాయి. ఈ టెక్నిక్‌ని కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అని అంటారు. రీఫ్రేమింగ్ మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఇది మన ఎమోషనల్ బ్రెయిన్‌ని బ్యాలెన్స్ చేసి స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు, మీకు నెగెటివ్ సిట్యుయేషన్ ఎదురైన ప్రతిసారి ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి? ఇది నాకు ఏం నేర్పిస్తుంది? అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. సెకండ్ టెక్నిక్ వచ్చేసి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఈ టెక్నిక్‌లో మన దగ్గర ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తించి వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపండి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్‌లో సెరటోనిన్ అండ్ డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల ప్రకారం 3 వారాల గ్రాటిట్యూడ్ జర్నలింగ్ వల్ల పార్టిసిపెంట్స్ యాంగ్జైటీ తగ్గుతుందని, స్లీప్ క్వాలిటీ మెరుగుపడుతుందని తెలిపారు. లాస్ట్ వన్ వచ్చేసి మైండ్‌ఫుల్ మెడిటేషన్. మీ మెదడులో ప్రతిరోజు వేల కొద్దీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎక్కువ శాతం నెగెటివ్, రిపిటేటివ్ అండ్ అన్నెసెసరీ థాట్సే ఉంటాయి. ఇవే మీ యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ మూడ్ ఆఫ్‌కి కారణమవుతాయి. అయితే వీటి నుంచి బయటపడడానికి ఒక శక్తివంతమైన మార్గం ఉంది. అదే మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. మైండ్‌ఫుల్‌నెస్ అనేది ప్రస్తుతం ఉన్న క్షణాన్ని పూర్తిగా గమనించడం. ఇది ఏం చెప్తుంది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ యువర్ థాట్స్. ఇట్స్ అబౌట్ నాట్ లెట్టింగ్ దెమ్ కంట్రోల్ యూ. అంటే మన థాట్స్‌ని మనం కంట్రోల్ చేయడం కాదు. మన థాట్స్ మనల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవడం. దీనిలో మీరు ప్రశాంతంగా మీ శ్వాసను, శరీర స్పందనను, మీ థాట్స్‌ను ఒక అబ్జర్వర్ లాగా చూస్తారు. దీనిని ఎలా చేయాలంటే మీరు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మొబైల్‌ని సైలెంట్‌లో ఉంచండి. కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ శ్వాసని మీరు గమనించండి. మీకు ఏదైనా నెగెటివ్ థాట్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేయండి.
ఇది కేవలం నా ఆలోచన మాత్రమే అని గుర్తించండి. మళ్ళీ మీ శ్వాసపై దృష్టి పెట్టండి. దీన్ని ఇప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మీరు బాగా కోపంగా ఉన్నారు. సహజంగా కోపంగా ఉన్న వాళ్ళు వెంటనే స్పందిస్తారు. కానీ మీరు మైండ్ఫుల్నెస్ సాధన చేస్తే మీ కోపాన్ని ఒక అబ్జర్వర్లా గమనిస్తారు. అందువలన మీరు ఆలోచిస్తారు, అసలు ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి నేను ఎందుకు అంతలా స్పందించాలి అని మీకు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. ఇలా మీరు ప్రతి సిచ్యువేషన్ని ఒక అబ్జర్వర్లా చూడడం వల్ల మీ రియాక్షన్ అనేది స్లోగా మారుతుంది. దాంతో మీ కంట్రోల్ మీ చేతిలోకి వస్తుంది. హార్వర్డ్ స్టడీ ప్రకారం 8 వారాల పాటు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ తర్వాత మన బ్రెయిన్లో గ్రే మ్యాటర్ డెన్సిటీ అనేది పెరిగిందని తెలిపారు. ఈ గ్రే మ్యాటర్ పెరగడం వల్ల మన లెర్నింగ్, మెమరీ, ఎమోషనల్ రెగ్యులేషన్కు సహాయపడుతుంది. అంతేకాదు ఈ గ్రే మ్యాటర్ పెరగడం వల్ల స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఈ మైండ్ఫుల్నెస్ వల్ల అమిగ్డాలా అనే బ్రెయిన్ రీజియన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఈ అమిగ్డాలా అనేది ఫియర్ అండ్ యాంగ్జైటీకి ఒక సెంటర్లా పనిచేస్తుంది. ఇది మన కంట్రోల్లో ఉండడం వల్ల మనకు ఫియర్ అండ్ యాంగ్జైటీ అనేవి తగ్గుతాయి. ఈ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ వల్ల ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల డెసిషన్ మేకింగ్, కాన్సన్ట్రేషన్, పేషెన్స్ అన్నీ పెరుగుతాయి. నెగిటివ్ సిచ్యువేషన్లో పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ఉండాలి? ముందుగా మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. ఎమోషన్ని అబ్జర్వ్ చేసి కామ్గా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్ట్ సిస్టమ్. మనల్ని ఇన్స్పైర్ చేసే ఫ్రెండ్స్, మెంటర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అంతేకాదు మనల్ని ఇన్స్పైర్ చేసే బుక్స్ కూడా చదవాలి. మన సెల్ఫ్ టాక్ను పాజిటివ్గా మార్చాలి. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఇది చేయగలను అనే మాటలు మన బ్రెయిన్లో హోప్ను జనరేట్ చేస్తాయి. లాస్ట్లీ మీ అందరికీ నేను ఒక్కటే చెప్తాను, యూ కెనాట్ కంట్రోల్ వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్, బట్ యూ కెన్ ఆల్వేస్ కంట్రోల్ హౌ యూ రెస్పాండ్ ఇన్సైడ్. మీరు మీకు జరిగేదాన్ని మార్చలేరు, అంటే మీరు మీకు జరిగేదాన్ని కంట్రోల్ చేయలేరు. కానీ మీరు మీకు జరిగిన దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని మాత్రం మీరు కంట్రోల్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.